గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ చూడొచ్చు. ఈరోజు వీడియో ఏంటంటే ఐ క్రియేటెడ్ దిస్ ట్రెడిషనల్ మేకప్ లుక్. ఇది నా ఛానల్లో ఇప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు. ఇలాంటి ఒక మేకప్ లుక్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. అండ్ ఇది ఎలాంటి మేకప్ లుక్ అంటే మనకి బాగా రెడీ అవ్వాలని ఉంటుంది, కానీ ఎక్కువ మేకప్ అలా వేసుకోవాలని ఉండదు. సో అలాంటి డేస్ కోసం, అలాంటి వాళ్ళ కోసం ఈ మేకప్ లుక్ అనమాట. సో మీకు ఈ లుక్ నేను ఎలా క్రియేట్ చేశానో తెలుసుకోవాలి అని అనుకుంటే వీ షుడ్ స్టార్ట్ ద వీడియో. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, స్కిన్ కేర్ అయిపోయింది అండ్ మనకు ఒక గెస్ట్ కూడా ఉన్నారనమాట ఫేస్ మీద. ఐ హ్యావ్ అ పింపుల్ హియర్, ప్యాచ్ పెట్టాను. అఫ్ కోర్స్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎనీవేస్, సో ఈరోజు మేకప్ లుక్ ఏంటంటే నేను ట్రెడిషనల్ వేసుకున్నాను. సో నాకెందుకో ఇండియన్ మిస్ అవుతున్న ఫీలింగ్ బాగా వచ్చిందనమాట. సో అందుకే ఇవాళ ట్రెడిషనల్ వేసుకున్నా. సో ట్రెడిషనల్ లుక్ అంటే మనకు నార్మల్గా ఏంటి అంటే బాగా నీట్గా ఫేస్లో కనిపించేవి ఏంటి, కళ్ళు కదా. సో ఈరోజు మేకప్ లుక్ కొంచెం వీఆర్ గోయింగ్ టు ప్లే విత్ ఐస్. ఎక్కువ ఏం చేయట్లేదు, కానీ మన లుక్, మన ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ని వీఆర్ గోయింగ్ టు ఎన్హాన్స్. సో లెట్స్ స్టార్ట్. సో ఈరోజు నేను చాలా హెవీ మేకప్ అట్లా ఏం చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ నేను నా స్కిన్కి సెట్ అయ్యే ఒక కన్సీలర్ తీసుకుంటున్నాను. అంటే నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది. సో దీన్ని తీసుకొని అండర్ ఐస్ కింద, అంటే ఎక్కడెక్కడ నాకు కొంచెం కవరేజ్ కావాలో అక్కడ నేను ఐఎమ్ గోయింగ్ టు అప్లై. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను, ఇలా అప్లై చేసుకున్నారు మొత్తం. అప్లై చేసుకుని దీన్ని బ్లెండ్ చేసుకున్నారు. సో లెట్స్ సీ, నేను కూడా ట్రై చేస్తాను ఇది ఎట్లా వర్క్ అవుతుందో. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ అప్లై చేశారు, బట్ నాకు అంత అవసరం లేదు. కొంచెం కిందకు కూడా ఇలా బ్లెండ్ చేస్తున్నాను సో దట్ ఈవెన్గా బ్లెండ్ అవుతుంది ఫేస్ అంతా. యాక్చువల్లీ ఈ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ ఒక చిన్న డ్రాప్ నా ఫేస్ అంతా కవర్ అయిపోయింది అనమాట కన్సీలర్. నార్మల్గా అయితే చాలా ఎక్కువ ఇక్కడ కొంచెం అలా ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఈ ట్రిక్ అసలు అవసరం లేదు. యూ కెన్ ట్రై టు. చాలా బాగుంది. ప్రస్తుతానికి నా ఫేస్ చాలా ఫ్లాట్గా ఏదో పెయింట్ వేసినట్టుంది, కానీ మనం వి విల్ గెట్ దేర్. బట్ ప్రస్తుతానికి అయితే నేను ఐబ్రోస్ చేసుకుంటున్నాను. నేను నార్మల్గా కూడా ఏదన్నా మేకప్ వేసుకోకుండా ఊరికే బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా నాకు ఐబ్రోస్ చేసుకోవడం చాలా ఇష్టం. చాలా డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇమీడియట్గా ఒక గ్రూమ్డ్ లుక్ ఇస్తుంది అనమాట. సో లైట్గా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసుకుందాం. నేను ట్రై చేసిన బ్రో ప్రోడక్ట్స్లో ఇది సూపర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఫినిష్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ స్పూలీ ఉంది కదా, కొంచెం లైట్గా బ్రష్ చేసేసుకుంటే సెట్. సో మీకు కావాలంటే నార్మల్గా ఫిల్ చేసుకోకుండా ఊరికే జెల్ అప్లై చేసుకోవచ్చు. సో అదేంటంటే జస్ట్ అటు ఇటు కదలకుండా ఇంటాక్ట్గా ఉంచుతుంది, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతుంది అనమాట హెయిర్ని. సో మీరు ట్రై చేయొచ్చు, అంటే ఇంకా న్యాచురల్గా ఉండడానికి. నెక్స్ట్ అది అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే వీఆర్ గోయింగ్ టు డూ అవర్ ఐస్. లెట్స్ గో. సో ఐస్ చేసుకునే కంటే ముందు నేను అండర్ ఐస్ కింద కొంచెం సెట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ లైన్స్ ఉన్నాయన్నమాట, వాటిల్లో కన్సీలర్ సెట్ అవుతుంది. సో అలా కూర్చుండిపోతుంది. అది ఇట్స్ నాట్ గోయింగ్ టు లుక్ గుడ్ రియల్ లైఫ్లో. కెమెరాలో ఏం కనిపించకపోవచ్చు, బట్ రియల్ లైఫ్లో బాగుండదు. సో నేను బై కెట్రీనా బనానా పౌడర్ యూస్ చేస్తున్నాను. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, కావాలంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఒక చిన్న టిప్ ఏంటంటే ఇలా పౌడర్తో సెట్ చేసేదానికంటే ముందు ఆల్రెడీ లైన్స్లో సెటిల్ అయిన ప్రోడక్ట్ని లైట్గా ఇలా బ్లెండ్ చేసుకొని సెట్ చేసుకుంటే మీకు ఆ కన్సీలర్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. అండ్ క్రీజెస్ కూడా ఫామ్ అవ్వవు, అంటే ఆ లైన్స్లో మళ్ళీ ప్రోడక్ట్ అనేది సెటిల్ అవ్వదు. సో చాలా అవర్స్ మీకు అలానే ఉంటుంది కన్సీలర్ కూడా. నేను కొంచెం ప్రోడక్ట్ తీసుకున్నాను, పౌడర్ కొంచెం తీసుకొని అలా జస్ట్ అప్లై చేస్తున్నాను. అండ్ నేను ఎక్కడ ప్రైమర్ కూడా యూజ్ చేయలేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు బేసిక్గా ప్రైమర్, నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి. సో నాకు ఇవాళ కొంచెం కాజల్తో ఏదైనా చెయ్యాలని ఉంది. నేను జనరల్గా అసలు కాజలే అప్లై చేసుకోను. నాకు ఆ లుక్ నా మీద నచ్చదు, కానీ ఎందుకో ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ టుడే. సో చూద్దాము, అంటే నాకు ఒక లుక్ అయితే మైండ్లో ఉంది. సో లెట్స్ సీ ఎంతవరకు వీ కెన్ క్రియేట్ అనేది. ఇవాళ నేను యూజ్ చేసే కాజల్ వచ్చేసి ఎసెన్స్ నుంచి బ్లాక్ కాజల్. ఇది యాక్చువల్లీ నేను ఎంత బిత్తిరిదాన్ని అంటే బ్రౌన్ కార్ట్లోకి యాడ్ చేసి బ్లాక్ కూడా యాడ్ చేశాను. బ్లాక్ డిలీట్ చేయబోయి బ్రౌన్ డిలీట్ చేసినట్టున్నా. సో నాకు బ్లాక్ వచ్చింది.
చాలామంది కాజల్ వేసుకోవడం అంత ఇష్టం ఉండదు, బ్లాక్ కాజల్. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ లైట్గా ఈ జస్ట్ హాఫ్ ఆఫ్ ద ఐ ఫిల్ చేసుకోండి కాజల్తో. మీకు ఎంత డార్క్గా కావాలో యూ కెన్ డిసైడ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఫుల్ కాజల్ అప్లై చేసి కొంతమందికి అంటే అంత డార్క్ లుక్ ఇష్టం ఉండదు కదా, సో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇలా హాఫ్ వే అప్లై చేశాక లైట్గా కొంచెం బయటికి ఇలా వింగ్ లాగా ఇలా బయటకు అనండి. ఒకవేళ కనుక లాంగ్ లాస్టింగ్ కాజల్ టిప్స్ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పైన ఐ కార్డ్స్లో వస్తుంది ఆ వీడియో. మీరు కావాలంటే అది చూడొచ్చు. చాలా మంచి టిప్స్ నేను షేర్ చేశాను కాజల్ వేసుకోవడం ఇష్టం ఉండే వాళ్ళ కోసం. సో ఇలా అప్లై చేసుకున్నాక నేను ఒక సన్నటి బ్రష్ తీసుకుంటున్నాను. ఇలాంటి బ్రష్ తీసుకొని దీన్ని నేను లైట్గా స్మడ్జ్ చేయబోతున్నాను, అంటే బయటికి ఇలా డిఫ్యూజ్ చేస్తాను సో దట్ నాకు ఒక వింగ్ వస్తుంది అనమాట. సో కాజల్ అప్లై చేసుకున్నట్టు ఉంటుంది అండ్ వింగ్డ్ లైనర్ లాగా కూడా ఉంటుందన్నమాట. నీట్గా ఇలా బయటికి బ్లెండ్ చేసుకుంటే మీరు కావాలంటే ఫింగర్స్తో కూడా చేయొచ్చు, బట్ నేను ఈరోజు బ్రష్తో చేశాను. వేరే ఎప్పుడన్నా వీడియోలో నేను బ్రష్తో చూపిస్తాను. సో ఇలా నీట్గా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, అంటే ఐస్ని ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇది ఐ లుక్. ఇప్పుడు మనం బ్లష్ అప్లై చేసుకుందాం. బ్లష్కి నేను ఈరోజు ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఇండియాలో అవైలబుల్గా ఉందో లేదో నాకు తెలియదు, సో నేను వేరే బ్లష్ ఏదైనా ఉంటే లింక్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం ఎక్కువే అప్లై చేశాను ఎందుకంటే నేను వేళ్ళతో బ్లెండ్ చేసుకోవడం కాబట్టి పోతుంది ఈజీగా. సో ఒక ట్రిక్ ఏంటంటే ఈవెన్గా బ్లష్ అప్లై చేయడానికి ఈ పార్ట్స్ ఉంటాయి కదా, ఇది సో దీంతో ఇలా పెట్టి ఇలా బ్లెండ్ చేసుకుంటే ఈవెన్గా బ్లెండ్ అవుతుంది అనమాట. చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది. నాకు బ్లష్ అప్లై చేసుకోవడం చాలా ఇష్టం. ఒక ఇమీడియట్ లైఫ్ ఇస్తుంది అనమాట ఫేస్కి. ఐస్ బ్లష్ అయిపోయింది కాబట్టి కొంచెం మస్కారా యాడ్ చేస్తున్నాను. ఇది మేబ్లిన్ కొలోసల్ వాటర్ ప్రూఫ్ కాదు ఈ మస్కారా, ఎందుకంటే డైలీ వేర్ కాబట్టి వాటర్ ప్రూఫ్ అంత అవసరం లేదు. అండ్ నేను ల్యాషెస్ కూడా ఏం కర్ల్ చేయట్లేదు, జస్ట్ డైరెక్ట్గా మస్కారా అప్లై చేస్తున్నా. సో చూసారా ఇమీడియట్గా ల్యాషెస్ అప్లై చేసినట్టు అనిపిస్తుంది. అది బికాస్ ఆఫ్ దిస్ మస్కారా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను లైట్గా బయటికి స్మడ్జ్ చేశాను కదా కాజల్ని, అది కూడా కొంచెం ఫుల్లర్ లుక్ ఇచ్చింది. సో నా ఐ షేపే కంప్లీట్గా మారిపోయింది చూసారా, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి ఒకసారి. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత వచ్చేసాను. యాపిల్ తినొచ్చా ఆకలిస్తుందని. ఎనీవేస్ ఫేస్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేసుకుందాము. సో ఈరోజు లిప్స్టిక్కి నేను యాక్చువల్ లిప్స్టిక్ ఏం యూజ్ చేయట్లేదు, బట్ ఒక లిప్ లైనర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నిక్స్ బ్రాండ్ నుంచి లిప్ లైనర్ అనమాట. ఇన్ ది షేడ్ అలబామా. ఇది ఒక కొంచెం డార్క్ బ్రౌన్ టోన్స్లో ప్లమ్ టోన్స్లో ఉన్న ఒక లిప్ లైనర్. మీరు కూడా కావాలంటే ఇలాంటిది ఏదైనా తీసుకోవచ్చు ఆర్ లిప్స్టిక్కే అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో నాకు ఇవాళ ప్రాపర్ లిప్స్టిక్ అప్లై చేసుకోవాలని లేదు, అందుకని మనం ఇది ఫాలో అవుతున్నాము. సో దీని మీద నేను ఒక గ్లాస్ యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసేది ఫెంటీ బ్యూటీ గ్లాస్. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కొంచెం దీనికి సిమిలర్ ఉండే ఒక లిప్ గ్లాస్ యాడ్ చేస్తాను. అండ్ అది చాలా అఫోర్డబుల్ కూడా, ఇండియాలో అవైలబుల్గా ఉండి నేను యూజ్ చేసిన నా ఫేవరెట్ లిప్ గ్లాస్ యాడ్ చేస్తాను. అంతే, దట్స్ ఇట్. లిప్స్టిక్ కూడా అయిపోయింది. చాలా న్యాచురల్గా ఉంది లుక్ అంతా కూడా. అండ్ యాక్సెసరీస్ పెట్టుకొని ఐల్ కమ్ బ్యాక్. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఫస్ట్ కాజల్తో లుక్ అని అనుకున్నప్పుడు కొంచెం భయం ఉండింది నాలో, అంటే ఎలా ఉంటుంది నాకు నచ్చదు కదా అని చెప్పి, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ సో గుడ్. అండ్ పర్సనలీ నాకు ట్రెడిషనల్ లుక్స్ నా మీద చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్గా ఆన్ కెమెరా కాకుండా రియల్ లైఫ్లో కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. సో మీరు ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ, బాయ్.